ఊహించినట్లుగానే మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గతంలో కేంద్ర మంత్రి హోదాలో బలరాం నాయక్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు 2 లక్షల మెజార్టీతో గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నేత వంశీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు బలరాం నాయక్ ను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికని ఉద్దేశించి బలరాం నాయక్ గారికి టికెట్ కేటాయించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ 10 సంవత్సరాలు పార్టీ గవర్నమెంట్లో లేకున్నా కూడా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్టపడుతూ కార్యకర్తల మంచి చెడులో పాల్గొంటూ ప్రతినిత్యం నేనున్నా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇస్తూ ప్రతి విషయంలో తాను ముందుండి ఈ పార్లమెంట్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగేసి పార్లమెంట్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కూడా ఎలాంటి బలోపేతాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న బలరాం నాయక్ గారికి ఈరోజు ఎంపీ టికెట్ రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ పార్లమెంటు ఎలక్షన్లో 100% 2 లక్షల మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారికి మహబూబాబాద్